వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ్ కుకింగ్స్. వ్యూస్, ఈరోజు మనం చేపల కూర ఎలా చేయాలో ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు చూపిస్తాను. ముందుగా దానికోసం 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ 3 కలిపి మనం తయారు చేసుకుందాం. ముందుగా చేపలు కడిగి పెట్టుకుందాం. వీటిని చక్కగా శుభ్రం చేసుకొని మసాలా పెట్టుకొని చక్కగా మనం ఇలాగా చూసారా ఎంత నీట్గా అయితే మసాలా పెట్టామో దాన్ని చక్కగా ఘాట్లు పెట్టి మసాలా పెట్టామన్నమాట. ఈ మసాలా చక్కగా లోపలికి వెళ్తుంది. ఇది ఒక 1/2 అవర్ ఉంచాలి. ఇప్పుడు ముందుగా మనం కడాయి వేడి చేసుకుని, కడాయి వేడెక్కిన తర్వాత చూడండి చిటపట్లు వస్తున్నాయి కదా, ఆ చిటపట్లు లేకుండా మొత్తం అంతా వాటర్ కంటెంట్ పోయేంత వరకు వేసుకోవాలి. తర్వాత మనం దాంట్లో చేపలు వేసుకుందాం. చూసారా, చేపలు వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. చేపలు ఫ్రై చేసుకుని మా అబ్బాయి అన్నాడు కదా చక్కగా చేపలు ఫ్రై చేస్తాడు. వీడికి కూడా కుకింగ్స్ అంటే చాలా ఇష్టం, చేస్తూ ఉంటాడు. పెద్ద అయిన తర్వాత కూడా నేను హోటల్ మేనేజ్మెంటే చేయాలి, కుకింగ్ స్పెషలైజేషన్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. సో చూడండి, ఇప్పుడు చేపలు ఫ్రై అయిపోయింది, తీద్దాము. ఇప్పుడు ఫ్రై అయిన చేపలన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని మనం అదే ఆయిల్ని మనం ఉంచుకోవాల్సి వస్తుంది. అందుకని మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మాడిపోకుండా చూసుకోవాలి. ఎక్కువ మంట మీద కాకుండా తక్కువ మంట మీద మనం పెట్టుకుంటే ఆయిల్ మాడిపోకుండా ఉంటుంది. జస్ట్ కలర్ మారింది తప్ప మాడలేదు. చూసారా ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట, 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. చూసారా, ఇలా కలిపేసుకున్న తర్వాత మర్చిపోకండి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది అనమాట. ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అంటే ఖచ్చితంగా మనం సాల్ట్ అనేది వేయాలి. నా హోటల్లో పనిచేసేటప్పుడు కూడా ఇలాగ చెప్పేవారు. 1 టేబుల్ స్పూన్ మనం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెం టమాటా ముక్కలు, యాక్చువల్గా వాస్తవంగా దాంట్లోకి టమాటా ముక్కలు ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇంకా చేపలు సరే చక్కగా వేసుకున్న టమాటా ముక్కలు అన్నీ శుభ్రంగా ఫ్రై అయిపోయి మూత పెట్టేసుకుందాం. చూసుకున్న తర్వాత అంటే ఇందాక వాటర్ కూడా చూసి చేప ముక్కలు వేసేసుకొని ఈ చేప ముక్కలన్నీ కూడా చక్కగా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, దాంట్లో కొంచెం చింతపండు రేకలు అనమాట, 2 పిక్కలు కానీ 3 పిక్కలు కానీ. సో మనం ఇలా ఎప్పుడైతే చింతపండు కూడా వేసుకుంటామో కొంచెం ఏదైనా మాడి ఉన్న ఫ్లేవర్ ఏదైనా ఉంటే అది పోతుంది అనమాట. సో కొంచెం పులుపులుగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం ముందుగా పెట్టుకున్న మసాలా వేసుకుంటాం. ఈ మసాలా ఏంటంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కేవలం ఇవి మాత్రం వేసాను. కొంచెం ఎల్లుల్లిపాయ కూడా వేసాను. ఈ మసాలా ఓన్లీ చేపల కోసం మాత్రమే చేస్తాము. ఈ మసాలా ఎలా చేస్తాననేది మీకు నెక్స్ట్ ఒక వీడియోలో చిన్న క్లిప్ పెడతాను. ఇంకొకసారి చేపల సో దానికోసం నేను పెట్టలేదు అనమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు వేసేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే చేపల కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.